ఎన్నికలు వచ్చేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక ఎన్నికలకు సిద్ధంగా ఉందా అంటే దాదాపుగా లేదనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే ఇప్పుడు మరి ఎన్నికలు వచ్చేస్తున్నాయంటే ఏం ఎన్నికలు? ఈ పంచాయతీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల, స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల అని చెప్పి అనుకోవచ్చు మీరు. కాదు, సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలే రాబోతున్నాయి. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే మహారాష్ట్రలో విజయం సాధించినటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా తమకంటూ ఒక హవా కొనసాగుతుంది అని చెప్పి మంచి జోష్లో ఉన్నటువంటి బీజేపీ ఈ శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని చూస్తుంది. సో ఇది రాష్ట్రపతి ద్వారా ఆమోదం ముద్ర పడితే దాదాపుగా 2027లోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 27లోనే జమిలీ ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరలా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఏపీలో కూడా ఎన్నికలు వస్తాయి. ఒక ఏపీ ఏంటి, దేశం మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు ఏపీ అతీతం కాదు కదా. సో మరి 2029 వరకు లేకుండా 2 ఏళ్ల ముందే 2027లోనే ఎన్నికలు వస్తే మరి వైసీపీ అందుకు సిద్ధంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకు లేదని చెప్తున్నాను అంటే 2024 ఎన్నికల నుంచి వైసీపీ ఎటువంటి పాఠాలు నేర్చుకున్నట్లుగా అనిపించట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 4 రోజులు ఇక్కడ 4 రోజులు అక్కడ తిరగటమే తప్ప ఈ రోజు వరకు పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారనేటువంటి ఆలోచనలు ఎక్కడ వినిపించట్లా. ఎక్కడ చూసినా ఈ రోజుకి జగన్ అపాయింట్మెంట్ గగనమే అని చెప్పుకుంటున్న వాళ్లే తప్ప జగన్ని నేరుగా కలవచ్చు, చర్చించవచ్చు, పార్టీకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడవచ్చు అనేటువంటిది ఇంతవరకు లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతసేపటికి మనమే అధికారంలోకి వస్తాము, చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడు, ప్రజలు మనకే ఓట్లు వేస్తారని చెప్తున్నాడే తప్ప అసలు ఎందుకు ప్రజలు మనకి ఓట్లు వేయలేదు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టట్లా. గత ప్రభుత్వంలో మనం ఏం తప్పులు చేశాము అనే దాని మీద ఆలోచించట్లా. తప్పులేం చేయలేదని ఫీల్ అవుతున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 10 మందిని పిలిపించుకుని తమ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరినైనా పిలిపించుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని పక్కన పెట్టండి. విజయసాయి రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా మీ చుట్టూ ఒక కోటరీ ఉంది కదా. ఈ కోటరీని కొన్నాళ్ళు పక్కన పెట్టేసి నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల నేతలతో డైరెక్ట్గా మాట్లాడండి. పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఏంటనేవి తెలుస్తాయి. మరలా ఐపాక్ చేతికి పగ్గాలు అప్పగించారు, ఇది కూడా ఒక తప్పే. అంటే ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రానికి వాళ్ళని పక్కన పెట్టాలా అంటే అది కాదు నేను చెప్తున్నది. వాళ్ళ స్ట్రాటజీస్ ఎంతవరకు పనికొస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రాటజీ ప్రయోగాల కారణంగానే కార్యకర్తల పార్టీకి దూరం అయ్యారు. మరలా వాళ్ళకి అప్పచెప్తే కార్యకర్తలు వాళ్ళ మీద ఆల్రెడీ పీకల వరకు కోపంతో ఉన్నారు. సో వాళ్ళు అంత తేలిగ్గా ఐపాక్ని మరలా యాక్సెప్ట్ చేస్తారని అయితే అనుకోను. సో వాళ్ళు ఇంకా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీకైనా పునాది కార్యకర్తలే. వాళ్ళని దగ్గరికి తీయకుండా ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఎన్ని పెట్టినా కూడా పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి మరి సిద్ధం అవుతాడో సంసిద్ధం అవుతాడో, గతంలో లాగా సిద్ధం అని చెప్పి ఇక పరిస్థితి ఎట్లా ఉంటుందో మరి ఆయన చూసుకోవాలి.